కరీంనగర్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలతో పాటు దొంగిలించిన సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న కమ్మరపల్లిలో నివాసం ఉంటున్న టేకు చిరంజీవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతని నుంచి భారీ మొత్తంలో దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. హార్వెస్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు అతను. సులువుగా డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో పగలు తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రుళ్లు చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. డే టైంలో మొత్తం ఐడియా గురించి ఐడియా లేదు, జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా వాళ్ళు తిరుగుతారు ఊళ్ళో. డే టైంలో ఎక్కడన్నా ఇల్లులో లాక్ ఉంటే ఆ ఇల్లు లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో మార్క్ చేసుకొని ఈ విల్ సెండ్ హిమ్ మార్క్ చేసుకొని వాట్సాప్లో, తర్వాత మళ్ళీ రాత్రి సేమ్ ప్లేస్కి వస్తారు. ఎందుకంటే అతను ఈ ఏరియాలో కొత్త కాబట్టి అతనికి అంతా లొకేషన్ ఐడియా లేదు. సో ఇది గూగుల్ మ్యాప్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ విల్ మార్క్ లొకేషన్ ఆఫ్ పాసిబుల్ హౌసెస్ వేర్ ఇది అఫెన్స్ చేయవచ్చు. అండ్ రాత్రి మళ్ళీ మిడ్ నైట్ తర్వాత జనరల్గా వచ్చి ఇట్లా దొంగతనం చేస్తారు. 22nd, 23rd, 24th జూలై రోజు కూడా ఇట్లా జరిగింది. కానీ అప్పుడు హెవీ వర్షం కూడా ఉంది సిటీ అండ్ డిస్ట్రిక్ట్లో. ఇది కాకుండా కూడా ఇది చేస్తారు. ఈస్ దాట్ మచ్ కమిటెడ్. ఇది కాకుండా ప్రికాషన్స్ మాస్క్ వేసుకొని అండ్ గ్లవ్స్ వేసుకొని ఇది అఫెన్స్ చేశారు కాబట్టి మనకి క్లూస్ కూడా తక్కువ దొరుకుతుంది. కానీ ఈ అఫెన్స్ అయిన తర్వాత, స్పెషల్లీ సిరీస్ ఆఫ్ అఫెన్స్ అయిన తర్వాత స్పెషల్ టీం పెట్టడం జరిగింది. దీంట్లో లెడ్ బై ఏసీపీ కరీంనగర్ టౌన్, హీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ కరీంనగర్ రూరల్ డివిజన్ వెంకటస్వామి, ఏసీపీ సిసిఎస్ నరసింహులు గారు, దెన్ ఇన్స్పెక్టర్ తిమ్మాపూర్ సదన్ కుమార్, Inspector CCS Prakash, SI LMD Shrikant, then CCS team and crime party constable.